మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చే రారే వీరే నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి ముల్లోకాలకు కబురే పెట్టండర్రా నా పరువు పోతే నీ పరువు పోయినట్టు కదా కావాలనే చేస్తున్నారు కదూ అవును కావాలనే చేస్తున్నాను ఆశపడి చేస్తున్నాను ఆశ దోశ అప్పడం వడ ప్లీజ్ ఇంత చిన్న కోరికను కూడా కాదంటావా కాదంటాను నువ్వు కాదంటే వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకుంటాను ఇది బ్రేకింగ్ న్యూస్ అవుతుంది కావాలని ఇరికిస్తున్నాడు రేపేదైనా బ్రేకింగ్ న్యూస్ అయితే నిత్యం మేడం నాకు బడిత పూజ చేస్తుంది అంటే ఏకంగా కిస్సే ఇచ్చావు థ్యాంక్ యూ నిత్య మీకు అసలు బుద్ధే లేదు ఏ ఆగగు నిత్య ఆగు నా మాట విను నేను ఆగను నేను వినను అరే కాఫీ తాగి వెళ్దాం కదా మీరు కాఫీ తాగడానికి వచ్చారా లేదంటే వేషాలు వేయడానికి వచ్చారా నిత్య ఆగుతావా లేదా ఆగను అరే నా మాట విను కదా వినను వదలమంటుంది మిమ్మల్నే వదలని చెప్తుంది నీకే హలో ఎక్స్క్యూజ్ మీ yes ఎందుకు ఆ అమ్మాయి వెంట పడుతున్నారు తన నా మాట వినట్లేదు వినకపోతే ఇలా వెంటపడి వేధిస్తావా నా ఇష్టం అడగడానికి మీరెవరు నేనెవరా షీ టీమ్ చీఫ్ చిత్రాంగది ఇక్కడ నేనెవరో తెలుసా ఐ డోంట్ కేర్ ఏమా ఇతను నిన్ను హెరాస్ చేస్తున్నాడు కదూ నీకేం భయం లేదమ్మా షీ టీం నీకు అండగా ఉంటుంది నిర్భయంగా చెప్పు ఇతను నిన్ను వేధిస్తున్నాడా నాతోనే ముద్దు పెట్టించుకుంటావా ఇప్పుడు చెప్తా నీ సంగతి అవును మేడం నన్ను చాలా వేధిస్తున్నాడు హింసిస్తున్నాడు తన మాటే వినాలని తన పక్కనే ఉండాలని బలవంతం చేస్తున్నాడు చూసారా మేడం చూసారా మీ ముందే ఎలా పేరు పెట్టి పిలుస్తున్నాడు భయపెట్టిస్తున్నాడు చూడండి గాడ్
తీసుకెళ్ళండి. థ్యాంక్స్ అండి, మీరు వెళ్ళొచ్చు. ఇప్పుడు చెప్పండి ఇన్స్పెక్టర్, తను టీస్ చేసిందా నేను టీస్ చేశానా? తన్ను కస్టడీలో తీసుకుంటారా నన్ను కస్టడీలో తీసుకుంటారా? చెప్పండి. మీరు షీ టీమ్ చీఫ్ చిత్రం కదా. కానిస్టేబుల్స్, ఎస్ మేడం. చూస్తుంటే వీళ్ళిద్దరి వైపు తప్పున్నట్టుంది. స్టేషన్ కు తీసుకువెళ్ళి విచారిద్దాం. ఇద్దరిని జీప్ ఎక్కించండి. ఓకే మేడం. జీప్ ఎక్కిస్తే ఎక్కించారు, ఇద్దరికి కలిపి హ్యాండ్ కప్స్ మాత్రం వేయకండి. అసలే తను రన్నింగ్ లో స్టేట్ ఛాంపియన్, నేను నేషనల్ ఛాంపియన్. కానిస్టేబుల్స్, ఎస్ మేడం. ఇద్దరికి బేడీలు వేసి జీప్ లో కూర్చోబెట్టండి. ఓకే మేడం. కావాలని చేస్తున్నారు కదా? అవును, నువ్వు కావాలని చేస్తున్నా. మిమ్మల్ని ఏంటి ఇక్కడ మీటింగు? షీ టీమ్ చీఫ్ చిత్రాంగది ఇక్కడ. కానిస్టేబుల్స్, జీప్ ఎక్కించండి. నేనేం చేయలేదు. సినిమాల్లో చూడడం తప్ప బయటప్పుడు పోలీస్ స్టేషన్ గడప కూడా తొక్కలేదు. అంతా మీ వల్లే. నాకు మాత్రం పోలీసులు అత్తరిల్లు అనుకున్నావా? నేను ఫస్ట్ టైం వచ్చాను. అవును, మీకు పోలీస్ స్టేషన్ కి పంపడం తప్ప రావడం తెలియదు కదా. హలో, ఇది పోలీస్ స్టేషన్ అనుకున్నారా, ఫిష్ మార్కెట్ అనుకున్నారా? ఏంటి మీ గొడవ? సి ఇన్స్పెక్టర్, అరెస్ట్ అనగానే సరెండర్ అయ్యానని, సంఖ్యలు వేయగానే సైలెంట్ గా వచ్చానని సెల్లో పెడతానంటే మాత్రం ఒప్పుకోను. నాకిక్కడే చైర్ వేయండి, ఫ్యాన్ కూడా వేయండి. చా, ఏసీ వేయొద్దా? కానిస్టేబుల్స్, తీసుకువెళ్ళి సెల్లో వేయండి. ఏంటి నా మాట అంటే మీకు లెక్కలేదా? ఇది నా స్టేషన్, ఇక్కడ నేనే చట్టం, నా మాటే శాసనం. ఓకే 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 ఓకే, సెల్లో వేస్తే వేశారు కానీ బట్ నన్ను తన్ని కలిపి మాత్రం వేయకండి. నాకు సపరేట్ సెల్ కావాలి. ఇదేమైనా 5 స్టార్ హోటల్ అనుకుంటున్నావా సపరేట్ రూమ్ ఇవ్వడానికి? ఇద్దరిని తీసుకెళ్లి ఒకే సెల్లో పడేయండి. అట్లీస్ట్ హ్యాండ్ కప్స్ అయినా విప్పండి, లేదంటే నేను హ్యూమన్ రైట్స్కి వెళ్తాను. ఇక్కడి నుంచి మీరు వెళ్ళేది కోర్టుకే. తీసుకురండి. మేడం మేడం మేడం, నేను చెప్పేది వినండి మేడం. మేడం మేడం వద్దు మేడం. మేడం ప్లీజ్ అండి. మేడం వద్దండి, నా మాట వినండి. మేడం ప్లీజ్ అండి. మేడం నేను చెప్పేది వినండి మేడం. మేడం మేడం ప్లీజ్ మేడం. మేడం. థ్యాంక్స్ ఇన్స్పెక్టర్. మీ పేర్లు చెప్పండి, ఎఫ్ఐఆర్ రాయాలి. మేడం అది నా కాదు పేరు మేడం. షారుఖ్ ఖాన్, తన పేరు కాజల్. హమ్ దోనో దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే. వాట్ నిత్య, ఎలా ఉంది? బాగా ఎక్కువ చేస్తున్నారు, కావాలని చేస్తున్నారు కదా. చెప్పాను కదా, నా మాట వినుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేదా? అయ్యో 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 అయ్యో, మీ వల్లే ఈ పరిస్థితికి వచ్చాం. స్టేషన్ కి తీసుకెళ్ళమంది మీరే, సంఖ్యలు వేయమంది మీరే. ఇప్పుడు సంఖ్యలు విప్పకుండా ఒకే సెల్లు వేయమంది మీరే. కావాలని వాళ్ళని రెచ్చగొట్టి నన్ను ఇరికించారు కదూ. దీన్ని ఇరుక్కోవడం అంటారు నిత్య. ఫామ్ హౌస్ ఫారెస్ట్ లా, ఇప్పుడు ఈ అరెస్ట్. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. నాకు మండుతుంది. ఇంకా సచ్చినా మీ వెంట రాను. ఏ సారీ, నా వెంట రానని నీ వెంట లాక్కుంటున్నావు ఏంటి? నిజం చెప్పు, నేను నీ వెంట పట్టం కన్నా నువ్వు నా వెంట పట్టమే నీకు ఇష్టం కదా? అవును, తమరో పెద్ద మన్మధుడని మనసు పారేసుకుని వచ్చాను. ఆడపిల్లని ఇరికించింది చాలక మళ్ళీ సిగ్గు లేకుండా మాటలొకటి. ఓకే నిత్య, నేను అడిగింది ఇస్తే నిన్నెక్కడి నుంచి విడిపిస్తాను. మీరేం అడుగుతారో నాకు బాగా తెలుసు. ఇక్కడికి వచ్చాక కూడా మీ బుద్ధి మారదు. నేనేం అడగాలనుకుంటున్నానో ఒకసారి వినొచ్చు కదా. వద్దు బాబు, వినే ఇంత దూరం వచ్చాను. ఇంకా వింటే ఇంకేమవుతుందో. అసలు వాళ్ళకి తెలిస్తే ఇంకేమైనా ఉందా?
ఎవరికి? అదే మీ అత్తగారికి మా అత్తగారికి. వాళ్ళకి ఎలా తెలుస్తుంది? పోలీసులు ఏమన్నా ఫోన్ చేసి చెప్తారా? ఫోన్ మీ దగ్గర ఫోన్ ఉంది కదా? ఉంది. ఏ? ఇవ్వండి ఇవ్వండి. ఎందుకు? చారీ గారికి ఫోన్ చేసి మనల్ని విడిపించమని చెప్తాను. గుడ్ ఐడియా. నేనే కాల్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ మిస్ చిత్రాంగిక రాధిక. ఎస్. నా దగ్గర ఫోన్ ఉంది, నేను కాల్ చేసుకుంటాను. మళ్ళీ సెల్లో సెల్ ఫోన్ ఏంటని లాగేసుకున్నారో నేను చాలా దూరం వెళ్తాను. మీరు దూరంగా వెళ్ళడం ఎందుకు? నేనే మీ దగ్గరకు వస్తాను. షీ టీమ్ చీఫ్ ఇక్కడ. నన్ను మీరు మోసం చేయలేరు. ఆవిడెవరు మోసం చేయలేరంట నిత్య. ఇప్పుడు ఎలా కాల్ చేయను? మీరు ఆవిడ్ని మోసం చేయలేదు, నన్ను మోసం చేస్తున్నారు. నేనేం చేశాను? సైలెంట్ గా చారీ గారికి ఫోన్ చేయకుండా ఆవిడకి చెప్పడం ఎందుకు? ఓ అవును కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయినబ్బా? నటించింది చాలు గాని నన్నేం చేయదలుచుకున్నారో చెప్పండి. లవ్ చేయాలనుకుంటున్నాను. కాదు, పగ పెంచుకుంటున్నారు. లేదు, ప్రేమ పెంచుకుంటున్నాను. మీకు మీ ప్రేమకి ఓ పెద్ద నమస్కారం. నన్ను వదిలేయండి బాబు. టైము చూస్తే చాలా అయ్యింది. వీళ్ళు ఇంకా రాలేదు, కనీసం ఫోన్ కూడా చేయలేదు. వీళ్ళిద్దరూ కాఫీ తాగడానికి వెళ్ళారా లేక కాఫీ షాప్ కొనడానికి వెళ్ళారా? ప్రైవసీ కోసం కొన్నా కొనేస్తారు. డబ్బుండాలి గాని దర్జాలకేం కొదవా. అయినా నేను ఇంత టెన్షన్ పడే బదులు ఒకసారి వాళ్ళకి ఫోన్ చేస్తే పోలా? ఎవరో కనుక్కోండి ప్లీజ్. ఎందుకంత కంగారు? అయినా నాకు లేని టెన్షన్ నీకెందుకు? మీకు టెన్షన్ లేదు కాబట్టి నాకు టెన్షన్ మేడం. సార్. సార్ కాదు మేడం. నిత్య మేడం గారా? కాదు, చిత్రాంగద రాధిక మేడం. ఎవరు? చిత్తూరు రాధా? ఏయ్, చిత్తూరు రాధా పుత్తూరు కట్టు కాదు, చిత్రాంగద రాధిక ఇక్కడ. ఏదో ఒక గదలేమ్మా. ఇంతకీ మా సార్ ఎక్కడమ్మా? మీ సార్ ఎవరు? అసలు నువ్వెవరు? షీ టీమ్ చీఫ్ చిత్రాంగద రాధిక ఇక్కడ. మాదాపూర్ లేడీ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఇక్కడ. చా, మా సారు ఫోన్ కొట్టేసింది కాక నువ్వు పోలీస్ అని చెప్తే నేను నమ్మేస్తాను అనుకుంటున్నావా ఏమిటి? ఒరేయ్, నేను పోలీస్ నేరా? పోలీస్ స్టేషన్ నుంచే మాట్లాడుతున్నాను. నేను రోడ్డు మీద నిలుచుని మాట్లాడుతున్నాను. ఇంతకీ మా జైసారు నిత్య మేడం ఎక్కడున్నారో ముందు అది చెప్పు. ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. షారుఖ్ ఖాన్, కాజోల్ మాత్రమే ఉన్నారు. ఇద్దరు దిల్వాలే దుల్హనియా లే జాయేంగే అంట. ఏమిటి? మా సారు ఫోన్ కొట్టేసింది కాక సినిమా స్టార్ల పేర్లు సినిమాల పేర్లు చెప్తున్నావా నువ్వు నాకు? మీ సార్ మేడం చేయి పట్టుకున్నాడు, మేడం మీ సార్కి కిస్ పెట్టింది. ఇద్దరిపై మేం టీజింగ్ కేసు పెట్టి సెల్లో వేశాం. ఇది రియల్ స్టోరీ. ఇప్పుడేం చేస్తావు? అసలు ఎవడ్రా నువ్వు? నువ్వు చిత్రాంగద అయితే నేను చారి. శ్రీవత్స గోత్రస్య అగ్నిహోత్రం వెంకట సూర్య సత్య సుబ్రహ్మణ్య రంగాచార్యులు.
సూర్యదేవర జై సూర్య, చైర్మన్ ఆఫ్ జై గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి ఏకైక పిఏని నేను తలుచుకుంటే నిన్ను ఏ అడవుల్లోకైనా ట్రాన్స్ఫర్ చేయించగలను తెలుసా? పోలీస్ కి ట్రాన్స్ఫర్ వస్తే పోలీస్ స్టేషన్ కే వెళ్తారు, పోస్ట్ ఆఫీస్ కో ఫారెస్ట్ కో వెళ్ళరు. నీకు ఎంత ధైర్యం ఉంటే మా సార్ని మేడం ని సెల్లో వేస్తావే? నీకు ధైర్యం ఉంటే నా స్టేషన్ కు రారా. ఐఎమ్ కమింగ్. ఐఎమ్ వెయిటింగ్. వెయిట్ చేయి, వెయిట్ చేయి, వెయిట్ చేయి. ఆటో, ఐఎమ్ కమింగ్. అమ్మయ్యా, చారి గారు వచ్చేస్తున్నారు. కాసేపట్లో ఈ స్టేషన్ నుంచి బయటపడొచ్చు. ఏంటి దిష్టి పెట్టేటట్టు నా వంక అలా చూస్తున్నారు? నువ్వు హ్యాపీగా ఉంటే ఎంత అందంగా ఉంటావు నిత్య. కోపంలో కూడా ఇంకా అందంగా ఉంటావు. అలిగినా కూడా నీ అందం తగ్గదు. ఇన్స్పెక్టర్ గారు, ఏంటి? ఆడపిల్లలకు బయటే భద్రత లేదనుకున్నాను, మీ స్టేషన్ లో కూడా లేదా? ఏమైంది? అందం మందం అంటూ తను నన్ను వెక్కిరిస్తున్నాడండి. లేదండి, పొగుడుతున్నాను. పొగడ్డం ఏంటి? మీరు పార్కులో లవర్స్ కాదు, నా స్టేషన్లో ఖైదీలు. కాదని ఎవరన్నారు? ఖైదీలమే, ప్రేమ ఖైదీలం. మీరు ఇక్కడ ఉన్నది శిక్ష అనుభవించడానికి, ప్రేమించుకోవడానికి కాదు. నిజమైన ప్రేమ ఎక్కడైనా ఉంటుంది. ఏ నిత్య? ఇక్కడ నాకు ప్రేమేం లేదు. ఇద్దరు పెద్ద తలనొప్పిగా ఉన్నారే. బొబ్బా, తీసుకొచ్చి తప్పు చేశాను. తప్పా? తప్పున్నారా? 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 ఎవడ్రా అది? చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు. ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. తప్ప తప్ప తప్ప. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. ఎవరదే? సిచ్యువేషన్ కి సాంగ్ కి ఏమైనా సింక్ అవుతుందా? ఇప్పుడు కావాల్సింది సిచ్యువేషన్ కాదు, ఎమోషన్. ఇది స్టేషన్ అనుకున్నావా, సినిమా సాంగ్ సెట్ అనుకున్నావా? ఎవడ్రా నువ్వు? నేనే, చారీని. ఓహో, ఫోన్లో అంత ఓవర్ గా మాట్లాడింది నువ్వేనా? లైవ్ లో కూడా మాట్లాడగలను. అసలు మా సార్ని మేడంని ఎందుకు అరెస్ట్ చేశారు? ఇద్దరు ఒకరిపై ఒకరు కంప్లైంట్ చేశారు, అందుకే అరెస్ట్ చేశాం. వాళ్ళు సెల్లో ఏమిటి, వాళ్ళ చేతికి సంఖ్యలేమిటి, అసలు వారెవరో ఏమిటో తెలుసా నీకు? ఎవరు పేరు చెబితే బిజినెస్ టైకాన్స్ సైతం టెర్రర్ అవుతారో, ఎవరి చేతి స్పర్శ తాకినంతనే కరెన్సీ నోట్లు కట్టలు తెంచుకుంటాయో, ఎవరి పాదం మోపితే పచ్చటి పొలాలు కూడా ఫ్యాక్టరీలుగా మారిపోతాయో, వాళ్ళే వీళ్ళు, వీళ్ళే వాళ్ళు.